ఆఫ్టర్నూన్ ఆర్టీఐ మీడియా. రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఆఫీస్ నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని పతాక ఆవిష్కరణ గావించిన ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, ముక్కా సాయి వికాస్ రెడ్డి. రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ఉత్సాహంగా జరిగాయి. రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి మరియు వారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఎన్డీఏ కూటమి నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముక్కా రూపానందరెడ్డి గారు మాట్లాడుతూ, ఈరోజు మనం జెండా ఎగురవేస్తున్నప్పుడు మనకు ఆ స్వాతంత్రం అందించడానికి కష్టపడిన ఎంతోమంది వీరులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాలి. ప్రజల సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావటమే వారికి నిజమైన నివాళి అన్నారు. ముక్కా సాయి వికాస్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం అంటే కేవలం స్వేచ్ఛ మాత్రమే కాదు, బాధ్యత కూడా. మన ప్రాంతం, మన ప్రజల భవిష్యత్తు కోసం కృషి చేయడం మనందరి కర్తవ్యం. ప్రజల మద్దతు ఉంటే ప్రతి లక్ష్యం సాధ్యమవుతుందని అన్నారు.